అందరికీ నమస్కారం అండి. ఒక ఇంట్లో ఒక తండ్రి, తల్లి లేదు, తండ్రి ఉన్నారు. పెద్ద వయసు ఆయనకి దగ్గర దగ్గర ఒక 75-80 సంవత్సరాలు ఉంటాయి. రిటైర్డ్ అయిపోయారు, వయసు అయిపోయింది. లెగిసి పెద్దగా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. రోజు కోడలు ఇంట్లో సాధిచ్చేస్తుందంటండి. నేను మీ నాన్న చూడను, మీ నాన్న ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని ఇతను ఇంటికి వచ్చేటప్పటికి రోజు టార్చర్ పెడుతుందంట. అతను ఏం చేశాడంటే తండ్రిని తీసుకెళ్ళి కాలువకి ఎక్కడికో బయటికి వెళ్దాం రమ్మని తీసుకెళ్ళి కాలువలో తోసేసి వస్తాం ఏదో మొత్తం మీద ఆ కాలువ దగ్గర చంపేశాడు తండ్రిని. తండ్రి లేడు అని తెలుస్తుంది కదా, మొత్తం మీద ఎలాగో కేసు అయ్యింది. అయినప్పుడు అతను ఏం చెప్పాడంటే నా భార్య పోరు పడలేక నా తండ్రిని నేనే చంపేశాను అని చెప్పాడంట. ఇప్పుడు ఆస్తి కోసం మాంగారి మీద గొడవ పెట్టుకుని రోజు పోరు పెట్టింది ఆవిడ. ఆయన ఒప్పుకోలేదని ఈ ఇద్దరు గొడవ భరించలేక తీసుకెళ్ళి చంపేసాడు ఇతను. చంపేసినప్పుడు నష్టపోయేది ఎవరు చెప్పండి? ఇటు తండ్రిని చంపేసుకున్నాడు, అలాగే రేపొద్దున జైల్లో కూర్చుంటాడు. జైల్లో కూర్చున్నప్పుడు ఏంటి పరిస్థితి? ఇతను సుఖపడ్డ కదా, ఇంకా జీవితానికి సుఖం అనేది ఉండదు కదా. తండ్రిని చంపిన పాపం అది మనిషిని పట్టుకుని పీడించేస్తూ ఉంటుంది. ఇతని జీవితం బతుకున్నంతకాలం వేస్ట్ జీవితం అయిపోయింది. తండ్రిని కడతీర్చేసాడు. నేనే చంపుకున్నానని చెప్పాడంట. భార్య టార్చర్ భరించలేక మా ఆవిడ గురించే చంపేశానని చెప్పాడంట. సరే, ఆవిడ రేపొద్దున్న ఆస్తిపాస్తులన్నీ దగ్గర పెట్టుకుని చక్కగా అనుభవించి రాణిలాగా ఇంట్లో ఉంటుంది. నీ పరిస్థితి ఏంటి? జైల్లో కూర్చుంటావు. వెళ్ళి జైల్లో కూర్చుని చిత్రహింసలు అనుభవించాలి. బతుకున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్షలాగా జీవితం అంతా జైల్లో గడిచిపోద్ది. నువ్వు వచ్చేటోడికి ఏం మిగులుతుంది? వయసు అయిపోద్ది, ఆస్తి అయిపోద్ది, భార్య బిడ్డలు వెళ్ళిపోతారు, ఎవరి కాళ్ళ బతుకుతారు, నువ్వు ఒక్కడవే ఒంటరివాడు అయిపోతావు. ఆ చేసిన తప్పు చాలా తప్పు. ఎందుకు గొడవ పడుతున్నారు? అలాంటప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు అతనికి కూడా ఏదో కొంత ఆస్తి ఉన్నది కదా, తీసుకెళ్ళి ఏ ఆశ్రమంలోనూ జాయిన్ చేసేలేకపోయావా? అది మానేసేసి చంపేయటమేంటి? అంటే కన్నందుకు కొడుకు టార్చర్ పెట్టాడని పెళ్ళని చెప్పేటప్పటికి వినేసేసి తండ్రిని చంపేస్తే రేపొద్దున జీవితం ఏమైపోతుందో ఆలోచించకుండా చేసే పనులు తప్పుడు పనులు, చాలా తప్పు, బుద్ధి లేని పనులు. బుద్ధి ఉన్నవాడు ఎవడో ఆ పని చేయడు. పరాయింటి నుంచి వచ్చింది నీ తండ్రి మీద కంప్లైంట్లు చెప్తే నువ్వు కానీ ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచిన తండ్రి ఏంటో నీకు తెలియకుండా అంత మూర్ఖత్వంగా వెళ్ళేసి చంపేసావు కదా. బతుకు అంతా అర్థవ్యర్థంగా అయిపోయి ఎందుకు పనికిరాని జీవితం ముందుంది. అదే ఒక్క నిమిషం ఆలోచించి పోన్లే ఈ ఇంట్లో గొడవ పడలేకపోతున్నాం అనుకుని డబ్బు కట్టేసి ఆశ్రమాలు, చక్కటి ఆదరణ ఆశ్రమాలు బోర్డు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు సైడు ఇటు సైడు కూడా బోర్డు పెట్టారు. ఎలాగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులే పరిస్థితులు కుదరక పిల్లలు ఎక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు వెళ్ళి చక్కగా అందులో ఉంటున్నారు. బాగుందని చెప్పుకుంటున్నారు. వాళ్ళు బాగున్నా బాగోకపోయినా ఏదో సుఖంగా బతికిన 4 రోజులు బతుకుతారు. అలా ఏదన్నా చేయొచ్చు కదా. తీసుకెళ్ళి చంపేయమంటే చంపేస్తావు, రేపొద్దు నువ్వు చచ్చిపో అంటే చచ్చిపోతాడా? ఏం దారుణం అండి. అందుకని బిడ్డలు వద్దు అని అనుకుంటున్నారు. నాకు తల్లి చెప్పింది కొడుకులు ఉండకూడదండి అనేసి. నా దగ్గరికి వచ్చి ఒక తల్లి ఒక సమస్య గురించి చెప్తూ తన ఆవేదన పడుతూ కొడుకులు ఉండకూడదండి అని చెప్పింది. ఆవిడికి 2 కొడుకులు, 2 కూతుర్లు, 4 సంతానం. 4లోనూ ఈ 2 కొడుకులు కోడళ్ళలో పెట్టే టార్చర్కి ఆవిడ 70 ఏళ్ళ వయసు. 70 ఏళ్ళ వయసులో ఆవిడ పడే ఆవేదన బయట కూతుర్లకి చెప్పుకోలేక, ఈ బయట వాళ్ళకి చెప్పుకోలేక పడే ఆవేదన లోపల ఎంత ఉందో తెలియదు, ఇంకా బయట పెట్టలేదు. మళ్ళీ ఎప్పుడో వచ్చి చెప్పుద్ది. తను ఆ మాట అన్నదంటే ఎంత లోతెళ్ళి అన్నదే. ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది కదా అని నాకు మనసు బాధ అనిపించింది. ఒక్కొక్క కొడుక్కి 3-2 పిల్లలు, ఒక కొడుకు 3, ఒక కొడుకు 2. రేపొద్దున ఏముంటుందండి? ఇది రాసి పెట్టి ఉంటుంది ఎదరా. అది అర్థం చేసుకోవట్లే. చంపేయంటే చంపేస్తున్నారు, పెళ్ళాలు చంపేయమంటే చంపేస్తారేమో. ఎందుకండి ఆ వయసులో వాళ్ళకి ఆ టార్చరు? మీకు ఇష్టం లేదు, మీరు పక్క తప్పుకోండి. అంతే కదా. కలిసి ఉండటం ఇష్టం లేదు, ఇంట్లో ఉండి హింస పెట్టకండి, పక్కకు తప్పుకోండి. వాళ్ళు బతకమానండి. సచ్చినాడు రండి, అంతే. బాగోపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేయండి, అంతే తప్ప బతికుండగానే సుక్కలు చూపించేసి వాళ్ళకి నరకం చూపించకండి. కన్నబెట్టలొద్దును అనుకునే రోజులు ఎదరొచ్చేసినాయి. ఇప్పుడు అలా ఉంది ప్రతి తల్లి ఆవేదన.
ఇదే మళ్ళీ తల్లి తండ్రి మీరు కూడా అవుతారు. అప్పుడు మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు కూడా ఆలోచించాలి. చాలామంది కష్టంగా ఉంటాయండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళని. ఎంతో లోతుగా ఉంటేనే కానీ మళ్ళీ ఆ మానం కదా. ఇప్పటికైనా మెలకు తెచ్చుకోవట్లేదు ఎవరును. ఒకడు తండ్రిని కొడతాడు, ఒకడు తండ్రిని చంపేస్తాడు. కొడుకులే. ఎంత దారుణం అండి. మీ కామెంట్ తెలియచేయండి.